మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశంలో దాసులుగా బ్రతుకుతున్నారు. అయితే వాళ్ళు ఆ పనికి అలవాటు పడిపోయారు కాబట్టి ఇక చేసుకుంటూ ఉండిపోతూ ఉన్నారు. అయితే దేవుడు గమనించాడు, ఎందుకంటే వారిని తీసుకుని వెళ్ళాలి, వాగ్దానం నెరవేర్చబడాలి. మరి వాగ్దానం నెరవేర్చబడాలంటే వారు సరిగ్గా మొర్రపెట్టట్లేదు. వాళ్ళు ఏదో వారి కాయలు తింటున్నారు, దోసకాయలు కీరకాయలు ఇది తింటూ ఉండి గాలక్షేపం చేస్తున్నారు, కానీ మరి ఏమీ చేయట్లేదు. కాబట్టి ఐగుప్తు రాజు ఒక అతను ఏం చేశాడంటే, గట్టిగా వాళ్ళకి పెట్టి పనుల్లో భారం పెట్టినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి మొర, ఇశ్రాయేలు పెట్టిన మొర దేవుని ఎందుకు చేరింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి శ్రమలు దేవునికి దగ్గర చేస్తాయని మీరు గమనించాలి. సమస్య వచ్చినప్పుడు నీ ప్రార్థన వేరేలాగా ఉంటుంది, సమస్య లేనప్పుడు నీ ప్రార్థన వేరేలాగా ఉంటుందని ఇక్కడ ఈ విషయం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఎందుకు అంత గట్టిగా మొరపెట్టారంటే, వారు చేసే పనులను బట్టి, అవతల వారు ఇసుకించిన బట్టి దేవునికి గట్టిగా మొరపెట్టడం జరిగింది. అప్పుడు దేవుడు వారి మొరను ఆలకించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా మొరపెట్టేవారిగా ఉండాలనే దేవుడు కొన్నిసార్లు శ్రమల ద్వారా మనల్ని దగ్గరికి పిలుస్తాడు. ఆయన అంటే శ్రమను ఆయన ఇస్తాడని అనట్లేదు నేను, శ్రమ ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తాడు. రండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనాలు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభువు సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి గమనించాలని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేసేవాడిలో ఆతృత లేకపోతే ఆయన ఎందుకు ఆతృతగా వస్తాడు? మనం చేసే ప్రార్థనలో ఆతృత కనబడాలి. అంటే ఇమీడియట్లీ ఎమర్జెన్సీ ప్రార్థన కనబడాలి ఆయనకి. మనము సమస్య వచ్చినప్పుడు ఒకలా చేస్తాం, సమస్య లేనప్పుడు ఒకలా చేస్తాం. కాబట్టి గట్టిగా మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మన ప్రార్థనలు ఎల్లప్పుడూ సమస్య వచ్చినా సమస్య రాకపోయినా అన్నీ కూడా ఒకలాగే ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. మొన్న ఈ మధ్యకాలంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ యొక్క ఓడిపోయినప్పుడు ఆ దినమున ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది క్రైస్తవులు మొరపెట్టినట్టుగా దేవుని సన్నిధిలో చేరినట్టుగా నాకు కనబడుతూ ఉంది ఆయన సేవకుడిగా. అంటే ఆయన ఓడిపోయినప్పుడు చాలామంది క్రైస్తవులు ఏడ్చి బొబ్బలు పెట్టారు, మొరపెట్టారు ఆయనకి, అయ్యా నీ బిడ్డ అయ్యా ఓడిపోయాడయ్యా అని. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలిసినా, అలా రావాలి నా దగ్గరికి ప్రార్థనలు ప్రతిరోజు కూడా, నా బిడ్డ విషయం నేను చూసుకుంటాను. కానీ ఆ రోజు వచ్చినటువంటి ప్రార్థనలు దేవుడు ఆశ్చర్యపోయాడు. ఇన్ని వేల మంది ప్రార్థనలు ఇంత గట్టిగా నాకు మొరపెట్టారు, ఆనాడు ఇశ్రాయేలు మొరపెట్టినట్టుగా వీళ్ళు మొరపెట్టారు అని చెప్పి దేవుడు తన ఆత్మ ద్వారా నాకు బయలుపరిచాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీ మొర గట్టిగా ఉండాలి. మీకు ఉన్నటువంటి సమస్యను బట్టి కాదు, ప్రతిరోజు కూడా మీరు గట్టిగా అటెన్షన్తో ప్రార్థన చేయాలని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ దినాల్లో హన్నాను ఇసికిస్తా వచ్చింది, ఎవరు పెనిన్నా ఇసికించిన దాన్ని బట్టి ఏమి వెళ్ళి గట్టిగా మొరపెట్టి బహుగా ఏడ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. అప్పుడు దేవుడు ఆమె మొరను అంగీకరించి చక్కగా బిడ్డనిచ్చినట్టుగా కనబడతా ఉంది. అంటే ఇప్పుడు దేవుడు మనం ఏడ్చి మనం పెడబొబ్బలు పెట్టాలంటే కాదు నేను అంటుంది, మనము అటెన్షన్తో ఉండాలి. అంటే దేవునితో ఎప్పుడు కూడా టచ్లో ఉండాలి, సహవాసంలో ఉండాలి. దానియేలులాగా ఎప్పుడు కూడా మనం దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టకూడదు అని నేను చెప్తున్నాను ఈ వాక్యం సందేశంలో. ఇశ్రాయేలీలు విడిచిపెట్టేశారు, ఇక దేవుడు మనల్ని ఇంకా ఏం వదిలేసాడు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ గట్టిగా వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని సహాయం చేసినట్టుగా కనబడుతూ ఉంది. అలాగే హిజ్కియా కూడా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం జరిగించాడని కూడా మీకు కనబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన ప్రార్థన ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. అదే రీతిలో దేవుడు నీకు ఏదైనా సమస్య వస్తుంది, ఇబ్బంది వస్తుంది అని అన్నప్పుడు దేవుడు నన్ను ప్రార్థన చేయడానికి పిలుస్తున్నాడని గుర్తించాలి. నువ్వు దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడంటే అమ్మా రామ్మా అని చెప్పి పిలవడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తారు అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడని గమనించాలి. కాబట్టి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా దేవుడు నన్ను పిలుస్తున్నాడు. ప్రార్థనలు నేను సరిగ్గా కొనసాగట్లేదు, దేవుని కొంచెం దూరం అయిపోయినేమో, అందుకని దేవుడు నాకు ఈ శ్రమనిచ్చాడు. కాబట్టి ఈ శ్రమ ద్వారా దేవుని దగ్గర అవ్వాలి, ఆయనతో పెనవేసుకోవాలని చెప్పి మనం చేయగలిగితే కనుక ఖచ్చితంగా దేవుడు మన మొరను విని ఆలకించి చక్కగా మనం దీవిస్తాడని ఆయన సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో ఇశ్రాయేలీలు కూడా న్యాయాధిపతుల గ్రంథంలో కూడా వాళ్ళు మొర్రపెట్టినటువంటి మొరను దేవుడు అంగీకరించి వాళ్ళకి న్యాయాధిపతులు ఇచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి మనం పెట్టేటువంటి మొర దేవుని సన్నిధి చేరాలంటే మనం ప్రతిదినం కూడా అనుదినం కూడా ఆయనతో సావాసం చేసేవారుగా ఉండాలని ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. విత్తబడిన వాక్యమును అందరి హృదయంలో భద్రపరిచి కార్యసిద్ధి కలుగజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా.
అదే రీతిలో నాయన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు సరిగ్గా సాగక బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చదువుల్లో తోడి నడిపించండి. నూతన గృహాలు కట్టుకుంటున్న వారిని జ్ఞాపకం, వారికి కావాల్సిన వనరులు అన్నీ కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరిచి కావాల్సిన ఆహారము సమృద్ధిని అంతటిని కూడా దయచేయమని నా తండ్రి అయిన దేవునికి, నా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే కనుక అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం టు ఆల్.